మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా. సర్పంచ్ గారు మా తమ్ముడు రాధాకృష్ణమూర్తి, నేను పుష్పావతి, నా మిసెస్. అయితే ఈరోజు మా ఊరికి సంబంధించిన చెరువుకి మత్స్యశాఖ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ చెరువులో రావడం, ఇది దాదాపు 1000 ఎకరాలు విస్తరణం. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 832. దాదాపు 832 మంది సభ్యులు ఉండి ఇక్కడ పట్టే చేపలు ఇక్కడ నుంచి దాదాపు ఇతర రాష్ట్రాలకు, బాంబే, ఇతర దేశాలకు కూడా, అంటే ఒక్కొక్కటి 10 కిలోలు 15 కిలోల వరకు ఉంటాయి చేపలు. ఇక్కడ లోతు అయితే దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతు ఉంది. ఇంత పెద్ద చెరువు ఇది. అయితే ఈ రోజు ఇక్కడ రావడానికి నూతనంగా మా గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యారు. అమ్మ, మీరు సర్పంచ్ అయ్యారు కదా, సర్పంచ్ అయిన తర్వాత గెలుపొందారు. ఇక మీరు మీ అత్తయ్య ఇద్దరు మాట్లాడండి, మీరు ఏమైనా పనులు చేస్తున్నారా ఏంది, తర్వాత నేను రాధాకృష్ణ మాట్లాడదాం. అశోక్ రాణి, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క, బాగున్నాం అక్క, మీరు బాగున్నారా అక్క? సరే, నమస్తే అక్క. నమస్తే. సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఏమేం పనులు స్టార్ట్ చేసిండ్రు? సర్పంచ్ గా గెలిచిన తర్వాత 1 నెలే అయింది అక్క. అయినప్పటికీను మనం డ్రైనేజ్ పూడిక తీపియడం జరిగింది. తరువాత ఒక 15-20 రోజుల్లో మనం దోమల మందు స్ప్రే చేయించడం జరిగింది. ఇంకా ట్రాక్టర్ అస్సలే బాగాలేదక్క, అంటే అసలు నడవట్లేదు. చెత్త తీయడానికి కన్వీనియంట్ గా లేకపోవడం వల్ల ఇక దాన్ని కూడా బాగా చేయించడం జరిగింది. ఇక చిన్నగా ఒక్కొక్క పనులు చేస్తూనే ఉన్నాము. గెలిచి 1 నెల రోజులు అయిందా? అవునక్క, 1 నెల రోజులు దాటింది. మనం మాట్లాడి కూడా 20 రోజులు అవుతుంది కదా ఇంతకు ముందు. అవునక్క, అవునవును. దాని తర్వాత ఇప్పుడే కలిసాము. మన చెరువు మాధారం చెరువులో నడి మధ్యలో మాట్లాడుతున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా నేను ఇక్కడ. పడవ ఎక్కడం ఇదే పెద్దగా అయినాక ఫస్ట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతుండ్రు? ఇంకా నెక్స్ట్ అక్క నర్సరీని చేంజ్ చేయడం జరిగింది. అక్కడ వీలుగా లేకపోవడం వల్ల, వాటర్ మొత్తం లేకపోవడం వల్ల వేరే దగ్గర పెట్టడం జరిగింది అక్క. చుట్టూ ఫెన్సింగ్ వేపియడం అయితే ఏంటి, మట్టి తోల్పించడము అవన్నీ జరుగుతా ఉన్నాయి. నాపరాయి కూడా తీసుకొచ్చామక్క, అవి కూడా మొన్ననే పాతించడం జరిగింది. నర్సరీని చేంజ్ చేయించాలని అనుకుంటున్నాం. అది ఒక 10-15 రోజుల్లో అవుతుంది. మీరు గెలిచి 1 నెల రోజుల్లో ఈ కొన్ని పనులు చేయించారు. అవునక్క, ఇంకా కొన్ని చేయిస్తున్నాం. చాలా త్వరగా పనులు జరుగుతున్నాయి అనేసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా. దానికి మాకు కూడా ఆనందంగా ఉంది. వీలెంత తొందరగా పనులు అయితే చేయిస్తా ఉన్నాం అక్క. డ్రైనేజ్ పూడిక అయితే తీయించడం వల్ల ప్రజలందరూ దోమల బారి నుంచి కొంచెం తప్పించుకోవడం జరిగింది. మురికి కాలువ అసలు వాటర్ పోవడమే జరగట్లేదు కాబట్టి 3-4 వార్డులు తీపియడం జరిగింది. ఈ పనులు అయితే జరిగినాయి అక్క. వచ్చేటప్పుడు చూసాము, వన్ సైడ్ తీయించారు, సైడ్ కాలువ పనులు తీపిచ్చినాం అక్క. ఇంకో సైడ్ ఉంది, అది ఎప్పుడు చేయిస్తున్నారు? ఆ మట్టి అంతా రోడ్ తీపియాలక్క, అది వీలైనంత తొందరగా తీపిస్తాం. అది కూడా జరుగుతుంది. అంటే కొంచెం మట్టిని ఇప్పుడే తీసారు కాబట్టి ఒక 10-15 రోజుల్లో తీసేస్తారు. అది కూడా మొత్తం తీసేస్తారు. అది కూడా జరుగుతుంది. అది మట్టి ఎమ్మటే తీస్తేనే జనాలకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవునక్క, అదే ఎందుకంటే మేము వచ్చేటప్పుడు వాళ్ళు తప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అవునక్క, అవునవును. అయితే ఇక పనులు రాకపోవడం వల్ల అది కొంచెం ఆగింది. అది కూడా త్వరితంగా తీపించేస్తాం. తొందరగా మంచిగానే పనులు చేస్తున్నారని జనాలు మెచ్చుకుంటున్నారక్క. దోమల మందు 2 సార్లు స్ప్రే చేయించినాం. పూడిక తీపియడం కూడా జరిగింది. మనకు ట్రాక్టర్ అసలు చెత్త తీయడానికి కుదరట్లే కాబట్టి దాన్ని కూడా అసలు ట్రాక్టర్ నడవట్లేదు. ఇంజిన్ ఆయిల్ అదంతా మార్చాలంటే మొత్తం మార్చేసి మొత్తం ట్రాక్టర్ ని బాగా చేయించడం జరిగింది. అవునక్క. స్కూల్ దగ్గర వసంత పంచమి రోజు సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు పిలవడం జరిగింది. ఉపాధ్యాయులు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి నేను వెళ్ళి స్కూల్లో వెళ్ళి ఒక విద్యార్థినికి అక్షరాభ్యాసం చేశాను. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. వసంత పంచమి రోజు పిలిస్తే వెళ్ళానక్క. మళ్ళీ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాము రండి అనేసి పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి మొదటి రోజు వెళ్ళి స్టార్ట్ చేయించి వచ్చేసాము అక్క. ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకోవడం జరిగింది. మనం డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయినాము. డాక్టర్ గారు కూడా మంచిగా మాట్లాడారు. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేడం గారు, డాక్టర్ గారు ఏంటంటే నార్మల్ డెలివరీలు చేయించాలమ్మా, మీ ద్వారానే జరుగుతుంది, అందరికి చెప్పండి, మంచి ఫుడ్ తీసుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది.
జరిగింది. కాబట్టి నేను కూడా ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మనం హాస్పిటల్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు కూడా చక్కగా చూసుకుంటామని చెప్పారు. దానివల్ల ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. రామకృష్ణ, ఇంటికే దీపం ఇల్లాలి అంటారు. కానీ మంగాపురం తండా గ్రామ పంచాయతీకి నీ సతీమణిగా అశోకరాణి గారిని సర్పంచ్ చేశారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నీ వంతుగా, ఎందుకంటే ఒక వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఒకేసారి స్థితికి చేరాలంటే చాలా కష్టం. ఇక నువ్వు ఈ చెరువు మీద ఉపాధ్యక్షుడిగా ఉంటూ, అంటే వైస్ ప్రెసిడెంటే కదా, ఈ ఉంటూ ఇక వ్యాపారం అవన్నీ చూస్తూ ఈ రాజకీయంగా కూడా అశోకరాణిని సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఈ మధ్య ఈ ఎంత పెద్ద చెరువుకు సంబంధించి అలుగు పారుతుంటే ఇబ్బంది పడుతున్నారని చాలా ఎప్పటి నుంచో తాత ముత్తాతల నుంచి ఉంది. మరి దాని గురించి మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఏం జరిగింది అని చెప్పు కొద్దిగా. అన్నయ్య, ఇది మేము ముఖ్యంగా మాకు ఈ చెరువుకి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. అందరి అండదండలతో నాకు కావాలని కోరుకున్నారు. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు నా మీద నమ్మకంతో. అలాగే నన్ను ఒక మండల స్థాయి అధ్యక్షులుగా కూడా, నేను ఒక ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కూడా నన్ను కావాలని కోరుకున్నారు. 2 పదవులు ఉండి నేను ప్రెసిడెంట్గా నేను ఇంకా నాకు బాధ్యత ఎక్కువగా ఇవ్వకండి అని చెప్తే, మీరైతేనే మా ఊరికి అందరికీ న్యాయం జరుగుతుంది, మీ దగ్గర న్యాయం ఉంది అని అందరూ కోరడం వల్ల నేను సర్పంచ్గా అశోకరాణి పేరుని అనౌన్స్ చేశాను. అయితే అందరి మాటల ప్రకారం, అందరి నమ్మకాన్ని నేను 100కి 100% అన్ని పనులు చేయడానికి నేను కృషి చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అలుగును దాన్ని తక్షణమే చేయాలని మేము ఇంతకుముందు ఒక లెటర్ ఇచ్చాము. దయాకర్ రెడ్డి గారితో కూడా ఈ బ్రిడ్జి కూడా మామూలు బ్రిడ్జి కాకుండా హై లెవెల్ బ్రిడ్జి కట్టాలని కూడా మొన్న చెప్తే, సారు నేను మాట్లాడతాను, ఈ గారిని కూడా ఒకసారి అక్కడ పంపించి ఎస్టిమేషన్ వేపిస్తానని ఒక మాట ఇచ్చారు. 99% త్వరలోనే దీని పనులు కూడా పూర్తి అవుతాయని నేను భావిస్తున్నాను. మ్యాక్సిమం ఏ పని అయినా పెండింగ్ లేకుండా చేయాలనేది మా కుతూహలం. కానీ ఒకటి మాత్రం నేను ఆనందపడుతున్నా రామకృష్ణ, వాస్తవంగా ఈ పోటీల విషయంలో అందరూ పోటీ పడతారు. నాకే పదవి రావాలి, నాకే పదవి రావాలి, నాకే పదవి రావాలని. కానీ చివరి క్షణం వరకు నువ్వు వద్దు, నాకు వద్దు వద్దు అంటే, మన నాన్నగారు కూడా ఇంతవరకు ఎక్కడా పోటీ చేయడం కానీ ఎలక్షన్లో నిలబడలే. కానీ ఇక్కడ ఈ చెరువు మీద కూడా ఏదో ఎలక్షన్ పడి పోటీ పడి నువ్వు గెలిచావు అనుకున్నావు, అది కూడా ఏకగ్రీవమే కదా. కానీ అశోక విషయంలో కూడా ఇష్టం లేకుండా ఊరి అభిప్రాయాన్ని మన్నించి పోటీ చేసినందుకు, పైగా జనాలు ఆదరించి ఈ స్థాయికి చేశారు. చాలా బాగానే ఉంది. ఇంకొకటి, ఇవాళ పొద్దున కూడా మనం కలిసాం కదా, ఆయన నాగేశ్వరరావు గారు వచ్చారు. పాప ఆయన ఎప్పటి నుంచి సుపరిచితుడు, చాలా మంచిది. అయితే గత 10 సంవత్సరాలలో దాదాపు మన ఊరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వలేకపోయారు. కానీ ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు అడుగుతున్నారు అందరూ. 10 సంవత్సరాల నుంచి ఒకటి కూడా ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి, ఇంకా వచ్చే అవకాశం ఉందా? లేని వాళ్ళకి గురించి మీరేమైనా అశోక మీరు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు జనాలకి? యాక్చువల్గా ఫస్ట్ లిస్ట్లో 27 ఇళ్ళు వచ్చాయన్నయ్య. 27 వచ్చాయి. దాంట్లో 24 స్టార్ట్ అయినాయి, చాలా వరకు దగ్గర పడ్డాయి. 3 ఇళ్ళు కట్టలేకనో, వాళ్ళ స్తోమత లేకనో, లేకుంటే వాళ్ళ ప్రాబ్లం వల్ల 3 ఆగినాయి. నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని ఇస్తామన్నారు. దానికి మేము పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, సారు 99% మా మాటకి మన్నించి మాకు కోరిన ఇల్లు ఇస్తారని భావిస్తున్నాం. 99% అందరికీ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇప్పించడానికి మేము ఒక ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. అయితే కొంతమంది మాకు ఎలక్షన్లో ఈ చిన్న తండా పెద్ద తండా అని ఒక విభేదం చూపించారు, కానీ నాకు అట్లాంటివి ఏం లేవు. అందరికీ న్యాయం చేస్తాం, అందరూ మా వాళ్ళే. అయితే ఒకటి, ఈ చిన్న తండ పెద్ద తండ అన్నప్పుడు మీ నాన్నగారు, నా నాన్నగారు, మన నాన్నగారు వాళ్ళు కూడా ఎక్కడ పోటీ చేయలే. కానీ మంగాపురం తండాకు సంబంధించిన ఇప్పుడు ఏదో నాయకులుగా చిన్న బుడ్డ నాయకులుగా చెలాపని అడుగుతున్నారు కదా. అప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాకుండా చిన్న తండాలో ఒక అధికారంలో అంటే అనుభవించకుండా మన నాన్నగారు అందరూ పనులు చేశారని అంటున్నారు. మొన్న పోయినప్పుడు కూడా అదే అన్నారు, మీ నాన్నగారు చేశారు బాబు, మీ తమ్ముడు భార్య మమ్మల్ని కూడా ఇల్లు ఇప్పించాలని అడగటం జరిగింది. అయితే జనాలకి మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? గత 10 సంవత్సరాల్లో కాలేదబ్బా, సరే ఇప్పుడే 27లో 24 అయినాయి. సరే వివిధ కారణాలు, ఒక్కొక్కరికి ఆర్థిక స్తోమత కానీ ఇబ్బందులు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఆగిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఈసారి ఇంకొక 20-25 వచ్చినాయనుకో, దయచేసి మీరు విశాల హృదయంతో
నిజమైన పేదవాళ్ళకి చేరే విధంగా చేస్తే 100%. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఆశీస్సులు మీ మీద ఉన్నాయి కాబట్టే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నువ్వు 3 పదవుల్లో మీరు ఒక ఇంట్లోనే 3 పదవులు ఆలరిస్తున్నారు అంటే ఈ యొక్క దేవుని దీవెనలతో పాటు ప్రజల అభిప్రాయాలు, ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంది, వాస్తవం కదా? మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఏమేమి పనులు అవుతున్నాయి రాహినా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నర్సరీ మెయిన్గా మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఆ నర్సరీని ఇమీడియట్లీ దాన్ని తయారు చేయించేసి అక్కడ మొక్కలు స్టార్ట్ చేయించి అది ఒకటి చేయాలని కొద్దిగా మట్టి అవి దొరకక వేరే ఊరు నుంచి తెప్పియాలని మాట్లాడాం. అది కూడా రేపేళ్ళలో మొత్తం మ్యాక్సిమం అన్ని పనులు అవుతాయి. మ్యాక్సిమం స్పీడ్ అయితే పనులు స్పీడ్గా నడుస్తున్నాయి. కానీ గిట్టని వాళ్ళు ఏదో ఒకటి అంటుంటా ఉన్నారు. మేము వచ్చి 4 రోజులు కాలేదు, ఎన్నో పంచాయతీలు చేసాం. 10 సంవత్సరాలు కాని పంచాయతీలు కూడా మేమే చేసాం. ఎన్నో విధాలుగా అందరిలో తిరుగుతున్నాం. అందరి మా బాధల్ని మేము తీర్చడానికి ముందుకు పోతా ఉన్నాం. అయితే దాదాపు నేను మిర్యాల కూడా చేశాను, హైదరాబాద్ ఎక్కడ చూస్తున్నాను. కానీ పంచాయతీ అన్నప్పుడు ఎట్లా ఉందంటే నేను కళ్ళను చూసా, ఇటు 5,000 అటు 5,000 ఇటు 10,000 అటు 10,000 పెట్టడం. ఒకానొక సందర్భం నా విషయంలో కూడా నాతో పెట్టించారు. కానీ అట్లాంటి ఏమైనా పెడుతున్నారా? ఇంతవరకు పెట్టారా లేదా? ఇది అయితే మంచి మాట అడిగారు. ఇది మా నాయకులు కూడా చెప్పాను, గతంలో చేసిన చెత్త పనిని మనం చేయకూడదు. ఎందుకంటే ఇది ఎందుకంటే ప్రజలు ఇబ్బందులో ఉండి వాళ్ళ బాధలో వాళ్ళు ఉండి మనం న్యాయం కోరడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించడం అంటే దానికన్నా పాపం వేరేది లేదు. ఇంకో విషయం, నేను అవసరమైతే టీకు కూడా నేను ఇస్తాను అని నేను ముందుకే చెప్తున్నా. మా వాళ్ళు కూడా చెప్పాను, నాయన మీరు ఏదైనా ఉంటే ఇది మాత్రం పంచాయతీలో ₹1 ఎవరిని ఆశించకండి, న్యాయబద్ధంగా పోదాం, న్యాయం ప్రకారం పోదాం. 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు పెండింగ్ పెట్టి 4 సార్లు మందులు తాగే మనుషులం కాదు. ఏ పంచాయతీ ఆ రోజే క్లోజ్ చేద్దాం, 99% క్లోజ్ చేద్దాం అని నేను మా నాయకుల్ని అందరినీ చెప్తా ఉన్నా. అందరూ దేవుడి దేవల్ల నా మాట ఎవ్వరూ కాంతనట్లేదు. అందరూ నాతో కలిసి అందరి పంచాయతీలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే రామకృష్ణ, జనాల్లో కళ్ళ కపటం ఉంటుంది, ఈర్ష్యాభావం ఉంటుంది, చూడటానికి మంచిగా కనపడతారు. కానీ ఎవరిని నమ్మాలో నమ్మవద్దో మనకు అర్థం కాని రోజులు ఇవి. ఎందుకంటావా, నేను ఒక వ్యక్తిని అసలు నీకు తెలుసు మందు ఎక్కడ తాగాను కదా. అంటే కోదాడ అనే పట్టణం నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో ఒక దగ్గర తాగాను, ఒక విలేజ్లో పోయాను, ఒక ఆయన కొట్టానని తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసేసారు. కోదాడ కోర్టులు కూడా పెట్టిర్రు. అంటే ఇప్పుడు కొండపల్లి ఉంది, నీలకొండపల్లి, ఎస్ఐ గారు మిమ్మల్ని ఏదో శాంతపరచాలని అవతల పక్క పైసలు తీసుకొని ఏదో ఎస్ మేము ఎఫ్ఐఆర్ చేశామంటే ఖబర్దార్. ఎందుకంటే నయముద్దీన్ అనే ఒక ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్, ఆయన మీద కూడా నేను మొన్న కూడా కంప్లైంట్ చేశాను. ప్రమోషన్ వచ్చి ఆ స్థాయికి పోయినా కూడా ఇప్పుడు ఆయన్ని నేను ఇజ్జత్ ఇస్తున్నా. ఒక నయముద్దీన్ అనే ఒక ఇన్స్పెక్టర్ తప్పుడు కేసులు పెట్టి కేవలం కాసులకు కకృతి పడి ₹50,000 తీసుకొని నన్ను ఇబ్బందులు పాలు చేస్తే కోర్టులో అనిపించుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే పోలీసులు కూడా సమన్వయంతో జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా తప్పు ఎవరు చేసినా, నా తమ్ముడు చేసినా తప్పుడు తప్పేనాలి. ఎవరు చేసినది కానీ కాసులకి కకృతి పడి అవతల వాడిని పైసలు తీసుకొని యువతల ఎవరైనా ఉన్నా కూడా అట్లా చేయకుండా దయచేసి అందరూ సమయస్ఫూర్తితో అందరికీ సమన్యాయం జరిగే విధంగా రాధాకృష్ణని నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే పంచాయతీ అనగానే కొందరు వాళ్ళు పిలిపిస్తారు, వాళ్ళ పొలాల్లో పనులు చేపిస్తారు, వాళ్ళతో వేరే వేరే పనులు చేస్తారు, వాయిదా వేస్తారు. వాయిదా వేస్తే మనకు ఏదో పెరుగుద్దని రాజా మనం తర్వాత ఏదైనా కానీ అమ్మా అశోక, నువ్వు దయచేసి విశాలం ఇది ఇప్పుడున్న నిదానంగా ఎవడొచ్చినా మనకు ఓటేసినా వేయకున్నా పరాయవాడు వచ్చినా ఎవడొచ్చినా మాట విని న్యాయం ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి రాహినా. థ్యాంక్ యూ. కానీ ఈ విషయంలో మాత్రం కానీ నాకు కొన్ని కేసులు మనం పోయినాం కదా, ఆ విషయంలో కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ రోజు ఫస్ట్ ఇదే మన గోబ్రియా వాళ్ళ అది కానీ ఇవాళ కూడా విన్నాను. అదే ధోరణిలో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటున్నా రాకృష్ణ. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య. రాళ్ళబంధం గురించి సార్ని కలిశారా? కలిసాం వదిన. అది సార్ కూడా స్పందించారు, త్వరలోనే అది అవుతుంది, అది పని. మేము కొద్దిగా హై లెవెల్లో కట్టాలని చెప్తుంటే దాని గురించి మాట్లాడుతున్నారు.
ఏ రకంగా అయినా 99% వర్క్ అయితే స్టార్ట్ అవుతాయి, పక్కా అవుతాయి. మీ తరపున ఒక ఎంప్లాయీగా ఉండి మేము మంగాపురం తండాకి చిన్న తండాకి హామీ ఇచ్చాము. మీ తరపున మేము ఇచ్చామన్నమాట. అడిగిన ఫెయిల్ అయితే మేము ఫెయిల్ అయితే కానీ నీ బాధ్యత నీ మీదే ఉంది. 100% దాన్ని చేసిన తర్వాతే మాకు నమ్మండి. ఎందుకంటే కాకపోతే కొంచెం టైం పట్టిద్దేమో కానీ కంపల్సరీ అయితే చేపిస్తాం. అశోక ఇప్పుడు మీరు సింపుల్ గా లేరు, ఇంత ముందు అశోక ఇప్పుడు సర్పంచ్ అశోక. ఇంకొకటి మీ ఇంట్లో 3 పదవులు ఉన్నాయి. మండల లెవెల్లో ఒక పదవి, ఈ చెరువు మీద ఈ చెరువు చుట్టూ తిరిగినాం కదా మనం. ఈ చెరువుకు ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్, మీరు సర్పంచ్ కాబట్టి దయచేసి ప్రజల ఆశీర్వాదమే మావయ్య గారు. మనం కోరుకున్నది ఏం లేదు, లేకపోతే న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇందులో రావడం జరిగింది తప్ప మనం ఏదో చేద్దామని అనేసి రాలేదు. ప్రజలకు అందరికీ సంక్షేమ ఈ పథకాలన్నీ అందజేసేలాగా ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా చూస్తామని అనుకుంటున్నాము. కంపల్సరీ ఆ పనులన్నీ జరుగుతాయి, 100% చేస్తాము. ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్నయ్య, విషయం ఏంటంటే వాళ్ళు చెప్పుడు మాటలు విని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది లేదు అది లేదు, 10 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఉరుకులు పెట్టిపోయామంటే మేము కూడా మనుషులమే. మేము వచ్చి 4 రోజులు కాలే, ఎన్ని పనులు చేశామో మాకు తెలుసు. కానీ ఇంకా మా మీద చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు టైం ఇప్పుడు మాకు ఇచ్చినప్పుడు ప్రతి విషయం ఒక బల్బు ఎలాగంటే ఇమీడియట్ ఫోన్ చేపిస్తాం, బల్బు వేపిస్తున్నాం. ఏ రకంగా ఏం కావాలంటే వాళ్ళకి అప్పుడే రెక్టిఫై చేస్తున్నా ఉన్నాం. అయినా కొంతమంది వాళ్ళు చెప్పుడు మాటలు విని ఇది కాలేదు అది కాలేదు అని చెప్తా ఉన్నారు. అయినా నో ప్రాబ్లం, మేము మ్యాక్సిమం అన్నీ 99% నెంబర్ 1గా చేపించుకొస్తున్నాం. బాగానే ఉంది, అందరి రెస్పాన్స్ బాగానే ఉంది. మా లీడర్లు బాలాజీ కానీ, గోబ్రియా కానీ, సీత కానీ, మన బోడకా బాబాయ్ కానీ, ట్రాలీ వెంకటేశ్వర్లు కానీ, మనకు సీనా కానీ, కొటసరావు అందరూ దేవుడి వల్ల అందరూ నాకు సహకరిస్తున్నారు. అందరితో కలుసుకుంటా పోతాం, ముందుకు ఇంకా మంచి పనులు చేయడానికి మేము సహకరిస్తాం. అయితే ఈ సందర్భంలో చిన్న తండ, మంగాపురం తండ మెయిన్గా ఆ ప్రజలందరికీ ఉద్యోగస్తులందరికీ ఏం తెలవాలంటే, రాళ్ల బంధంని గత 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల క్రితమే మనం ఏదో పునర్నిర్మించాలి, చందా చేసి చేయాలంటే అప్పుడున్న సర్పంచ్ గారు పాపం ఆయన లేదు ఇది అవుతుంది అతి త్వరలోనే రకరకాలుగా మభ్యపెట్టి మనల్ని కూడా చేయకుండా చేసిండు, అతను కూడా చేయకుండా చేసిండు. కాబట్టి దయచేసి ఇప్పటికీ అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఎంత పెద్ద చెరువు ఉంది, అలుగు ఉందని తెలుసు. పెద్ద వర్షం వస్తే అది బాగా కొన్ని భారీ ఎత్తులో వరద పోతుందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని టాప్ ప్రయారిటీగా చేయాలని మనసారా కోరుకుంటారు రాధాకృష్ణ. అయితే ఇది సహజమే. ఇప్పుడు ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు అరుస్తుంటాయి. ఇప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినా కూడా నక్కలు కూడా మొరుగుతుంటాయి. కానీ ఏనుగుని ఏం చేయలేవు. మీరు హుందాగా ఇప్పుడు ఉన్నారు. ఇంకా మీ నాన్నగారు లాగా మీ పెదనాన్న కూడా 25 సంవత్సరాలు చేశారమ్మా. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఇద్దరు పెదనాన్న ఓకే, మా పెదనాన్న సీతారాములు నాయక్ గారు 25 సంవత్సరాలు సర్పంచ్ చేశారండి. ఏ చిన్న మచ్చ లేకుండా మంగాపురం తండా చిన్న తండాకి రోడ్ వేయించడము, అది కరెంట్లు తీసుకురావడం మా పెదనాన్న చేసిన పనులు. మా మామయ్య భిక్షం గారు, మా పెదనాన్న సీతారాములు గారు ఇద్దరు కలిసి చేసిన పనులు అండి. వాళ్ళ తర్వాత ఇప్పుడు రాజకీయంగా వచ్చింది ముందుకి. ఇక ఆమె ద్వారా కూడా కొన్ని మా మనసులో ఉన్న మంచి పనులు చేసి చూపాలి జనాలకని అనుకుంటున్నామండి. ఇదైతే మాది సంకల్పం. ఆ దేవుడు కూడా మాకు తోడు ఉండాలని కోరుతున్నాం. వాస్తవంగా రాధాకృష్ణ కానీ, మన అశోక్ రాణి సర్పంచ్ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ ఈ చెరువు మీద అంటే మత్స్యశాఖ మీద ఉన్న రాధాకృష్ణమూర్తి కానీ, వాళ్ళు ఆశతో రాలేదు, ఆశతో వచ్చేవాడు ఎప్పటికీ ఏదో రకంగా సంపాదించాలి అనే కోణంతో ఉంటాడు. ఇక్కడ సంపాదన ముఖ్యం కాదు. నేను చెప్తున్నా, మా తమ్ముడు కానీ అశోక సర్పంచ్ కానీ మేమిద్దరము, అమ్మా మీరు మీ యొక్క జీవితం అంటే పాత రోజుల్లో ఉన్న మన వాళ్ళందరినీ పేరు నిలవాలంటే మీరు మంచి పనులు చేయాలన్నాం. అలాగనే మా తమ్ముడు రాక్షణ అడుగులు వేయటం, ఈ యొక్క పంచాయతీల యొక్క తీర్మానాల దగ్గర ఎక్కడ ఎటువంటి ఆశించకుండా ఏదో తాగుడు కానీ ఏదో తినడానికి కానీ వాళ్ళు ఏమైనా ఇస్తామంటున్నారు అప్పుడప్పుడు ఎవరైనా అంటున్నారు. కానీ నేను దాని ఎవరిని రూపాయి కూడా అది నిలవదు. అట్లాంటివి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా వరకు. నిన్న కాదు మొన్న ఒక పంచాయతీ అయితే దాన్ని క్లియర్ చేసాం పోలీస్ స్టేషన్ లో, అది క్లోజ్ అయిపోయింది. ఆ మనోళ్ళు ఏదైనా తాగేయడానికి తీసుకెళ్ళను వద్దు, అట్లాంటి మాటలు వద్దు. ఆ మాటలు అయితే మేము పంచాయతీగా రామని చెప్తా ఉన్నాం.
దయచేసి మంగాపురం తండలో ఉన్న ప్రతి ఒక్క యువకులతో దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ సంస్కారవంతమైన నమస్కారంతో మాట్లాడుతున్నాను. మీకు ఎవరైనా రెచ్చగొట్టినా, కేసులు పెట్టినా, దొంగ దెబ్బ కొట్టాలి, పోలీసులు మేనేజ్ చేస్తాము, ఏదో మామూలు ఎఫ్ఐఆర్ పెడతాం. ఎఫ్ఐఆర్ అంటే ఏం తమాషానా? నేను గినుక అనుకుంటే మళ్ళీ హైదరాబాద్ ఉంటే ఇక్కడ ఉన్న పోలీసులను కూడా కదిలించగలను. ఎందుకు? నేను చేసిన పాత వీడియోలు చూస్తేనే అర్థమైంది. దయచేసి ఖబర్దార్, అనవసరంగా జనాల మధ్యన చుచ్చు పెట్టి ఏదో పైన పోలీసులు ఏదో మేనేజ్ చేస్తాము, రాంగ్. సింపుల్ ఒక 100-2,000 పెడితే స్టేషన్ బెయిల్ వస్తుంది కాదు. అక్కడ అట్లా ఉండదండి. అట్లా అయితే ఎస్ఐ గారి సిఐలు సస్పెండ్ అవుతారు. ఎక్కడైనా కేసు అయితే అటెంప్ట్ మర్డర్, మళ్ళీ బెయిల్ దొరకవద్దు లంబడి కొడుకులకి. నేను విన్నాను ఈ మధ్య అంటే ఇక్కడ కాదు రాసిన, హైదరాబాద్ నా దగ్గర వచ్చింది. ఎస్ఐ గారు వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు. ఇక్కడ మాది ఒక సర్పంచ్, ఓడిపోయిన సర్పంచ్ ఊళ్ళో వచ్చి ఏం లేదు, ఒక సింపుల్గా ఎఫ్ఐఆర్ అయింది. ఇక కోర్టుకు పోతే 200, 500, 2,000 కడితే కేసు అమ్మటే బెయిల్ వచ్చేస్తుంది. ఖబర్దార్ బెయిల్ వస్తుంది. కానీ నేను పుల్ల పెడితే ఇచ్చిన ఆయన పోతాడు, రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టిన ఆయన కూడా పోతాడు, అందరు పోతారు. కాబట్టి దయచేసి ఎఫ్ఐఆర్ చేస్తే చేయండి, అటెంప్ట్ మర్డర్ చేయాల్సిందే. మేము కానీ మా తమ్ముడు కానీ ఎన్నో సందర్భాల్లో రాసిన, నువ్వు నీతో పాటు తిరుగుతున్న వాళ్ళకి ఇట్లా గొడవల విషయంలో ఎక్కడ రెచ్చగొడుతున్నావా, శాంతపరుస్తూ వద్దు అని శాంతపరుస్తున్నావా? అన్నయ్య ఇప్పుడు మంచి మాట అడిగినావు. మా వాళ్ళు కూర్చోబెట్టా, మా సర్పంచు, మాకు ఉప సర్పంచు మా చేతిలో ఉన్నారని నా ఒక్క కార్యకర్త కూడా ముందోడి మీద పోతే నేను సహించను, ఆ కేసుకు నేనైతే రానని కూడా చెప్పా. ఎందుకంటే రేపు మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐ గారి దగ్గర పోయి నేను తల వంచుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకోసం వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. మీరు ఏ ఒక్క విషయంలో కూడా రెచ్చకండి. వాళ్ళు ఏదైనా కుక్క మురిగింది అనుకొని మీరు చూసుకొని ముందుకు పోండి అంటున్నా. అదే జరుగుతూ ఉంది. కొంతమంది మా వాళ్ళ మీద చేస్తూ ఉంటే నా గురించి మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకు ఏం చేయాలో తెలియట్లేదు. అసలు వాళ్ళకి నిద్ర పట్టట్లేదంట. ఒక ఆయన చెప్పిండు, వాళ్ళ దాంట్లో ఒక అతను చెప్తుండు, అసలు మాకు పిచ్చెక్కుతుంది అంటున్నారు. ఆయన మంచిదనంగా మంచిగా ఉంటే అందరికీ హ్యాపీ. రాధాకృష్ణ, ఇప్పుడు నేను కానీ మన ఊరి నుంచి పెద్దవాళ్ళు కాంతారావు గారు సార్ కానీ, ఇటు ఏసీపీ రామదాస్ కానీ, వాళ్ళు కూడా ఊరు మంచిగా ఉండాలని కోరుకున్నాం. మంగాపురం తండలో రామాలయం కట్టారంటే దేనికి ప్రతీక? అందరూ సామరస్య భావంతో రామరాజ్యం లాగా మంగాపురం తండ రావాలనే కోరుకుంటాం. కానీ ఇటువంటి చిల్లర పనులు చేసే వాళ్ళకి ఊరు ప్రజలే అర్థం చేసుకొని అరే ఇది తప్పు, న్యాయం ఎప్పుడు ఉంటుంది, అన్యాయంగా చేస్తే తాత్కాలిక ఆనందం అనేది అందరూ అర్థం చేసుకోవాలని, దయచేసి ఇటువంటి ఎవడైనా రెచ్చగొట్టినా అటువంటి పోకుండా దొంగ దెబ్బ కొట్టాలని చేస్తే వాళ్ళకే నష్టం. కాబట్టి మేము కానీ మా నాన్నగారు కానీ మా రక్తంలో ఎవరికి ఆశించాలి, ఎవరైనా దెబ్బ కొట్టాలి, లేకుంటే కక్ష సాధించాలని ధోరణి లేదు. ఇది వాస్తవం. కానీ ఎవరైతే అశాంతిగా గురి అయి ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం అర్థం చేసుకొని ఇంకా వాళ్ళు సంస్కారవంతంగా జీవితాన్ని కొనసాగిస్తే ఊళ్ళో ఇంకా మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నా. చాలా సంతోషం రాధాకృష్ణ. అదే మావయ్య, అంత బాధ ఉంటుంది కానీ ఒక ప్రజల్ని రెచ్చగొట్టే పనులు మాత్రం చేయకండి అని దయచేసి కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, మాది మళ్ళీ చెప్తున్నా, ఇది ఖమ్మం జిల్లా. నేను మాట్లాడతాను. నీలకొండపల్లి మండలం మంగాపురం గ్రామం. ఇటు పోతే చెరువు మాధారం, రాయగూడెం. అంటే ఇది చాలా పెద్ద చెరువు, ఖమ్మం జిల్లాలో అతిపెద్ద రెండవ చెరువు. నేను మంగాపురం తండ సీతారాములు తమ్ముడు కూతుర్ని. మా నాన్న పేరు తారాచంద్. ఈ చెరువు మీద మా నాన్న పేరు చెప్తే అందరు తెలుసుకుంటారు. నేను తారాచంద్ కూతుర్ని. మా మామయ్య భిక్షం గారి పెద్ద కోడల్ని, అశోకరాణి చిన్న కోడలు. మా గురించి పరిచయం చేసుకుంటున్నాను. ఇంకా నేను ఈ చెరువులో తిరుగుతూ ఇట్లా మాట్లాడడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక అదృష్టం అనుకుంటున్నాను. పవర్ కోటేశ్వరరావు మా సారు, నేను తన మిసెస్ని. మా నాన్నగారు వచ్చేసి టీచర్ అండి. మేమిద్దరమే, నేను మా తమ్ముడు. మా బ్రదర్ వచ్చేసి ఐఏఎస్ చేస్తారు. నేను బీఎస్సీ బీఈడి చదువుకున్నాను. ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇందులో రావడం జరిగింది. ఇంకా ఇదే విధంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాము. ప్రజలకు సద్భావంతో అందరికీ పార్టీ పరంగా ఏమీ లేకుండా అందరూ మా వాళ్ళే అనేసి ముందుకు వెళ్తున్నాము. మరి నీ దగ్గర మందులకి అన్ని రకాలుగా నువ్వు జనాల్లో మొత్తం పాతుకుపోయినావు. అన్ని రాధాకృష్ణ ఇంతకుముందు అన్నట్టు ఇంటికి దీపం వెళ్ళాలనగానే ఊరికి దీపమే ఒక మహిళగా నువ్వు గెలిపించినందుకు చాలా సంతోషం. ఇక మీ ఊరి ప్రజలకి నీకు అనుబంధాన్ని ఒక విషయం చెప్పరాదు?
అన్నయ్య ఇక నేను మా భిక్షం గారు అంటే తెలవని ఎవరు లేరు ఖమ్మం డిస్టిక్లో. భిక్షం గారి చిన్న కొడుకుని నేను. అయితే అందరూ నన్ను నమ్మి నన్ను ఇంత లెవెల్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఎవరు ఏమనుకున్నా నాకు నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను చేసే దాంట్లో న్యాయం ఉంది. న్యాయం కోసం నేను ముందుకు పోతా ఉన్నా. ప్రతి విషయంలో నేను ఏ ఆచితూసి అడుగులు వేస్తూ ఉన్నా. ఎవరితో ఒక మాట పడే పరిస్థితి మనం లేము. 100కు 100% అందరికీ అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా మేము కృషి చేయడానికి ముందుండి నడిపిస్తాం. చాలా చాలా సంతోషం. ఈ యొక్క సుందరమైన వాతావరణంలో ఈ వీడియో రికార్డ్ చేసినందుకు నేను హ్యాపీగా ఉంటూ ఈ యొక్క దీని మీద మీ యొక్క సలహాలు సూచనలతో పాటు కామెంట్లు మేము మా యొక్క అభివృద్ధి అంటే మా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీకు ఏమైనా సలహాలు సూచనలు ఊరి వాళ్ళతో పాటు ఉద్యోగస్తులతో పాటు బయట వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇవ్వచ్చు. తదనుగుణంగా మాలో మార్పులు చేర్పులు ఉండా మేము అడుగులేస్తాము. థ్యాంక్ యూ.